శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. రాజమౌళి మహేష్ బాబు గారికి సంబంధించి చిన్నది ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అలాంటిది వారణాసి సినిమా నుంచి కొన్ని లీక్స్ వెళ్ళాయి. అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అంటున్నారు. ఎందువల్ల ఈ లీక్స్ ఈ మధ్య సినిమాలకి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి? అలానే ఆయన టైటిల్ రివీల్ ఫంక్షన్ టైంలో కూడా చూసాం ఆ లీక్స్కి సంబంధించి. ముందు రోజే వచ్చేసాయన్ని బయట. అంటే మీరు సినిమా ఇంత లాంగ్ తీసి ప్రజలు అంటే ముఖ్యంగా ఫ్యాన్స్లో ఒక క్యూరియాసిటీ పెంచుతున్నారు. మీరు చిన్న చిన్న ముక్కలుగా మీరు ఇస్తూ ఉంటే దే ఆర్ నాట్ హ్యాపీ, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అది కూడా ఒక రీజన్ కావచ్చు. నెక్స్ట్ మీరు ఎంత కంట్రోల్ చేసినా, ఇప్పుడు మీకు ఒంటి స్తంభం రాజకుమారి కథ తెలుసు కదా. తల్లి ఒంటి స్తంభంలో పెడుతుంది, ఒక రాక్షసి పెంచుకుంటుందో పిల్లని. ఒంటి స్తంభంలో పెడితే ఎవరిని రానివ్వకుండా ఒకే ఒక కిటికీ ఉంటుంది, ఈవిడే కింద నుంచి ఫుడ్ అంతా ఇస్తుంది అనమాట. ఇది చందమామ కథ. అయితే ఆమెకి చాలా పెద్ద హెయిర్ ఉంటుంది, మీకు తెలుసు. సిండ్రిల్లా కాదు, తెలుగులో కూడా ఉంది ఇది. సిండ్రిల్లా ఒకటే కాదు. సో వాడు ఆ జుట్టు పట్టుకుని పైకి వస్తూ ఉంటాడు. నేను అనేది మీరు 7 సముద్రాలు అవతల పెట్టినా, గుహల్లో దాచినా అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. అలాగా వీళ్ళు ఎంత దీన్ని కంట్రోల్లో పెట్టినా రాజమౌళి చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది, ఈగ కూడా దూరకూడదు. ఈగ దూరకపోతే దోమ దూరుతుంది కదా. ఇప్పుడు మరి ఆ దోమలు ఎవరో పట్టుకోవాలి మీరు. ఇప్పుడు నాకు ఒకటి తెలిసింది అనుకోండి, ఇవాళ అనుకుందాం, ఇంకా నాకు చాలా ఆత్రంగా ఉంటుంది అనమాట, పనిచేసుకోవాలి ఎవరితోనైనా. అందులో అసలు రాజమౌళికి సంబంధించింది, మహేష్ బాబుకి సంబంధించింది అన్నప్పుడు ఎలా ఉంటుందో ఇమేజ్ చేసుకోండి. వాడు పబ్లిక్ చేసేయాలి వాడికి, అవునా? అప్పుడు కానీ ఇంకా అసలు రిలీఫ్ దొరకదన్నమాట. సో ఇది అది అంటే నేను ఫస్ట్ ఇచ్చేసాను రాజమౌళి కంటెంట్ అనే అది ఒక ఆత్రం అనమాట. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే రాజమౌళి గారి సినిమాలన్నీ కూడా 6 నెలల్లో ముగించేసి టకటక సినిమా రిలీజ్ చేస్తే కొంచెం దీనికి ఏమైనా అడ్డుకట్ట వేయచ్చాము. ఎందుకంటే మీరు కొంచెం కొంచెం గ్లిమ్స్ అనో లేకపోతే ఒక పోస్టర్ అనో ఇంకేదోనో, నిన్నను మరి ఆ నౌకలు గంగలో కదా వారేదో అవును మరి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు క్యూరియాసిటీ ఉండొచ్చు, కానీ ఇలాంటివన్నీ క్యూరియాసిటీని చంపేస్తాయి. సినిమాకి నష్టమా లాభమా అంటే రాజమౌళికి ఎప్పుడు నష్టం జరగలేదు ఇంతవరకు, ఎన్ని లీకులు వచ్చిన బాహుబలి నుంచి చూసుకుంటే. కానీ హౌ టు కంట్రోల్ ఇట్ అనే దాని మీద ఆయన తప్పకుండా దృష్టి పెట్టాలి. ప్లస్ ఆయన వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ మార్చుకోవాలా, టైం టేకింగ్ తగ్గించుకుని తొందరగా రిలీజ్ చేసే అంశం మీద దృష్టి పెడితే దీనికి కొంచెం ఏమైనా అడ్డుకట్ట అయ్యచ్చా అని. రైట్ మేడం, థ్యాంక్ యూ.